ఆగి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయటం జరిగింది. ఇది ప్రధానంగా అంటే గుంటూరు జిల్లా దాకా వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వలేదు, కానీ వీళ్ళ పరిధిలో వీళ్ళ జోగి రమేష్ గారి పరిధిలో మాత్రమే జరిగినాయి. ఈ ఇతర భూముల వ్యవహారం కూడా ఏ మేరకు ఉన్నాయి, ఇప్పుడు గతంలో ఆల్రెడీ పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వీళ్ళు ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బయట మాట్లాడింది, కానీ నిజానికి వాళ్లే కేసుల్లో ఇరుక్కుని అరెస్టులు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి తత్సంబంధమైన కష్టాల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా వీళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం స్టేట్ వైడ్ ఉన్నాయి వీళ్ళ ల్యాండ్స్. ఒక చోట కృష్ణా జిల్లాలోను లేకపోతే గుంటూరు జిల్లాలోను మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నవి కొంచెం ప్రముఖం, తీర ప్రాంత భూములవి. దాని మీద కూడా వీళ్ళ కన్నుంది. ఆల్రెడీ అక్కడ ఒక పంచాయతీ నడుస్తోంది. ఇందులో ఏ ఒక్క బ్లాక్ అమ్మేసినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోయేవి, వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు అని కూడా మాట్లాడారు ఆ మధ్య. ఫైనల్గా ఇప్పుడు టోటల్గా వాళ్ళు అదేదో వాళ్ళు అక్వైర్ చేసినటువంటి భూములన్నీ ఇప్పుడు రాజకీయ నాయకుల పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ వ్యాపారం అనేది చాలా ప్రముఖంగా నడుస్తోంది. రాజకీయ వ్యాపారంలో భాగంగానే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలాంటి లిటిగెంట్ భూములు ఏదైనా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నవి కావచ్చు, అటాచ్మెంట్స్లో ఉన్నవి కావచ్చు, వీటి సెటిల్మెంట్లోకి ఎంటర్ అయిపోయి వాటిని ఏదో రేటుకి కొట్టేసి కొనేసి కబ్జా చేసి ఈ పద్ధతిలో ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకునేటువంటి ప్రయత్నం అందరు నాయకులు చేస్తున్నారు. ఇది కొంచెం పెద్ద ఎత్తున చేసుకోవడానికి అవకాశం దొరికింది దీనికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఎరువుల కంపెనీ ఏదో ఉంది అక్కడ ఆ ఏరియాలో, దాని తాలూకా భూములు కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసాయి. వీటన్నిటినీ ఇదేదో చిన్న వ్యవహారం కాదు. ఇప్పుడు వీళ్ళు బయటకు చెప్తున్నది ఓపెనింగ్ షాట్ కావచ్చు, కానీ దీని వెనకాల చాలా కథ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి. కేవలం అగ్రిగోల్డ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇంకా ఇతర వివాదాల్లో ఉన్నవి అసైన్డ్ భూముల తాలూకా లావాదేవీలు కూడా ఉన్నాయి దీనిలో. ఈ భూ అక్రమాలకు సంబంధించి వాళ్ళ తనయుడు మాత్రమే కాదు, వాళ్ళ కజిన్ బ్రదర్స్ కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు. ఆయన అంటే మొత్తం ఆ ఏరియాలో భూములకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసినటువంటి ఆయన బంధువు, ఆయన బాబాయ్ అని చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమం నడిచింది అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరిపినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఏదో మేరకు ఇప్పుడు తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కక్ష సాధింపు మాత్రమే కాదు, ఇదేదో అగ్రిగోల్డ్కి ఉపయోగపడే వ్యవహారం కూడా కాదు. ఇది ఇంకొక ఏరియాలోకి ఈ భూములన్నీ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకటి రెడ్ బుక్ ఈరోజే